హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్. నేను మీ మౌనిక. ఈ రోజు మా ఫ్రెండ్ అయితే పీతల కూర ఎలా తయారు చేసుకోవాలో మన కోసం చేసి చూపిస్తున్నారు. ఆ పీతలు ఎలా బాగు చేసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఏ విధంగా వండుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. కన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ని లైక్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియో అంతా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం.
పోయండి. ఇప్పుడైతే వేరుశనగ నూనె అయితే పోసుకుంటున్నారనమాట. నూనె బాగా కాగాలి. వేరుశనగ నూనె అయితే మనకి పీతల కూర టేస్ట్ బాగుంటుంది అంటున్నారు. మనకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నారండి ఉల్లిపాయ. సో ఆ ఉల్లిపాయ అయితే ఇందులో వేసేసుకుంటున్నారు. కేజీ పీతలకి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నారు. పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకొని వేసేసుకున్నారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా టమాటాలను అయితే వేసేసుకోండి. 2 టమాటాలని ఇలా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అప్పుడు మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. మనకి ఆ టమాటాలు మగ్గేలోపు అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇలా మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలన్నమాట అండి. ఇలా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం పీతలను అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి పీతల నుంచి వాటర్ అనేవి వచ్చినాయి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. అప్పుడు మనకి పీతలు అనేది నీసు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకుందాం. మనకు వాటర్ అన్ని ఎగిరిపోయినాయండి. ఒక 4 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నారు. పీతలు కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి కారం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ టైంలోనే కొద్దిగా వంకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. పీతల్లో వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా పీతల్లో వంకాయ ముక్కలు వేసుకుంటే ఆ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇవి కొద్దిగా 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అన్ని కొంచెం ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని నిదానంగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉడికినట్టయితే మనకి కర్రీలోకి అంటే ఈ ముక్కల్లోకి చింతపండు పులుసు తెచ్చి చాలా బాగుంటుంది అన్నమాట. పీతలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని వేసుకోండి. మరీ ఎక్కువైనా బాగోదు, సరిపడా వేసుకోండి. ఇలాగా పులుసు కొత్త ఆడుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేస్తున్నామండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆ మసాలా. చూసారు కదా, పులుసు బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించి దించేసుకుంటే మనకి పీతల కూర తయారైపోతుంది అన్నమాట. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్న తర్వాత చూద్దాం. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే పీతల కూర చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా. ఈ పీతల పులుసు అయితే ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్పేస్తా. చూసారు కదా, అద్భుతంగా చేశారు పీతల కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. మీకు చాలా తక్కువ మసాలాతో రెగ్యులర్ గా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ దిస్ టేస్ట్ అన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా తెలియదా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను.